Matradevo Bhava, Pitradevo Bhava, Acharya Devo Bhava, Atidhi Devo Bhava. Welcome back to English Krishna video series. In this video, we are going to see all the three tenses present, past and future in minimum time and maximum coverage. So ఈ వీడియోలో మనము మూడు టెన్సెస్ వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలకు సంబంధించిన విషయాలను సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ విషయాలను చూద్దాము. ఈ వీడియోలో చివరిసారిగా నేను తెలుగు, ఇంగ్లీష్ రెండూ వాడుతున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి ఓన్లీ ఇంగ్లీష్ వాడతాను. మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్లో ఆ టైం, ఫర్ ఎగ్జాంపుల్ 3rd minute 33rd second దగ్గర అర్థం కాలేదనుకోండి, 3:33 అని రాస్తే నేను అక్కడ కామెంట్లో కానీ వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 tenses. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూస్తారా? సో డూ యూ వాచ్ మై యూట్యూబ్ వీడియోస్? Positive answer is yes, I watch your YouTube videos. Negative answer is no, I don't watch your YouTube videos. సో క్వశ్చన్లో డూ యూ అని అడిగినట్టు మనము డూ దే, డూ వి అని కూడా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. అతడు నా యూట్యూబ్ వీడియోస్ ఇష్టపడతాడా? డస్ హీ లైక్ మై వీడియోస్? ఓకే, positive answer is yes, he likes my videos. Negative answer is no, he does not or he doesn't like my videos. సో క్వశ్చన్లో డస్ హీ అని ఎలా అయితే అడిగామో అలాగే డస్ షీ, డస్ ఇట్ అని కూడా సందర్భాన్ని బట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. సెకండ్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆమె ఇప్పుడు నేను చెప్పేది వింటూ ఉన్నదా? ఓకే, ఈజ్ షీ లిస్నింగ్ టు మీ నౌ? Positive answer is yes, she is listening to me now. Negative answer is no, she is not listening to me now. Okay, question lo is she annattu is he, is it ani kuda adagochu. Okay, next example question. వాళ్ళు ఇతరులను నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నారా? ఓకే, సో ఆర్ దే ఎంకరేజింగ్ అదర్స్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్? Positive answer is yes, they are encouraging others to subscribe to my YouTube channel. Negative answer is no, they are not. They aren't encouraging others to subscribe to my YouTube channel. So question lo are they annatte manamu are you, are we ani kuda frame cheyachu. Okay, next third type of tense, present perfect tense. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ వల్ల వాళ్ళ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నారా? ఓకే, సో హ్యావ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్డ్ దేర్ ఇంగ్లీష్ బికాస్ ఆఫ్ మై వీడియోస్? ఓకే, yes, my subscribers have improved their English because of my videos. No, my subscribers have not improved their English because of my videos. All right, so మనం క్వశ్చన్లో హ్యావ్ సబ్స్క్రైబర్స్, హ్యావ్ ద సబ్స్క్రైబర్స్, హ్యావ్ మై సబ్స్క్రైబర్స్ అన్నట్టే హ్యావ్ దే, హ్యావ్ వి అని కూడా అనొచ్చు. అని సందర్భాన్ని బట్టి అలా ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, దే అంటే వాళ్ళు, వి అంటే మేము, మనము, సందర్భాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. అతడు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాడా? ఓకే, హ్యాస్ హీ సబ్స్క్రైబ్డ్ టు మై యూట్యూబ్ ఛానల్? Positive answer is yes, he has subscribed to my YouTube channel. Negative answer is no, he has not subscribed to my YouTube channel. Okay, has he అన్నట్టుగానే సందర్భాన్ని బట్టి has she, has it అని కూడా ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్. ఓకే, సో టెన్స్ 4, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వాళ్ళు ఒక నెల రోజులుగా ఆంగ్లం సాధన చేస్తూ ఉన్నారా? ఓకే, హ్యావ్ దే బీన్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 month? Positive answer, yes, they have been practicing English for 1 month. Negative answer, no, they have not been practicing English for 1 month. Okay, so next example, has she been improving in her English for some time? Okay, ఆమె కొంతకాలంగా తన ఆంగ్లంలో మెరుగవుతూ ఉన్నదా? Yes, she has been improving in her English for some time. No, she has not been improving in her English for some time. Okay, so that is the end of present tense. Now we move to past tense, gatamu, bhutakalamu. Okay, so fifth
tense, simple past tense. నా మునుపటి వీడియో మీరు చివరి దాకా చూసారా? Okay, did you watch my previous video till the end? Positive answer is మీరు ఆన్సర్ చేయాలనుకుంటే yes, I watched your video till the end. No, I did not watch your video till the end. Okay, did not watch, I watched. Okay, సో క్వశ్చన్లో డిడ్ యూ అని అడిగినట్టే సందర్భాన్ని బట్టి డిడ్ ఐ, డిడ్ హీ, డిడ్ షీ, డిడ్ దే అని అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో చూడడానికి ముందు మీరు ఏం చేస్తూ ఉండారు? వాట్ వర్ యూ డూయింగ్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో? For example, the answer is I was waiting for the video, I was sleeping. So past continuous tense. So క్వశ్చన్లో వర్ యూ అని అడిగినట్టుగానే వర్ దే, వర్ వి అని క్వశ్చన్ అడగవచ్చు. లేదా ఆన్సర్లో ఐ వాజ్ అని చెప్పినట్టు యూ వర్, షీ వాజ్, హీ వాజ్ అని చెప్పవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ number 7, దట్ మీన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఈ వీడియో కన్నా ముందే అప్పటికే కార్తీక్ నన్ను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగి ఉండాడా? ఓకే, సో హ్యాడ్ కార్తీక్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ మీ for explanation of past perfect tense before this video was made? Okay, yes, Karthik had already requested me to explain past perfect tense before this video is made. Okay, or before this video was made. Okay, so question lo had Karthik అని అడిగినట్టే had she, had he, had she, had they అని అడగచ్చు. Okay, number 8, past perfect continuous tense. గత సంవత్సరం ఈ సమయానికి ప్రపంచం కరోనా లేకుండా బ్రతుకుతూ ఉండిందా? ఓకే, హ్యాడ్ ద వరల్డ్ బిన్ లివింగ్ కరోనా ఫ్రీ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఆర్ COVID-19 ఫ్రీ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్? ఓకే, పాజిటివ్ ఆన్సర్ ఈజ్ yes, the world had been living corona free by this time last year. Negative answer is no, the world had not been corona free by this time last year. But negative answer is not correct, just for example purpose we are saying it. Next example, or 9th one, that is we can take like simple future tense. So we are getting into simple future tense. So ఇక్కడ నుండి నా వీడియోస్లో ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందా? Okay, so will my future videos support only English? The correct answer is a positive answer. Yes, my future videos will have only English. This is the last video that I use a combination of Telugu and English because we have completed one basic round of tenses with this video. Okay, so yes, my videos will support only English. No, my videos will not support only English, but negative answer is not correct. Okay, so the 10th one, next one, future continuous. భారతదేశము సమీప భవిష్యత్తులో కరోనా నుండి కోలుకుంటూ ఉంటుందా? Will India be recovering from COVID-19 in the near future? We hope for the positive answer, that is yes, India will be recovering from the COVID-19 in the near future. So number 11, future perfect tense. ఆగస్టు 15 నాటికి మీరు మీ ఆంగ్లం మెరుగుపరుచుకుని ఉంటారా? So will you have improved your English by August 15th? Positive answer is yes, I will have improved my English by August 15th. Negative answer is no, I will not have improved my English by August 15th. I won't have improved my English by August 15th. So last one, 12th one, future perfect continuous tense. రేపు ఈ సమయానికి మీరు ఆంగ్లం సాధన చేస్తూ ఉండి ఉంటారా? So will you have been practicing English by this time? Yes, tomorrow. So a positive answer is yes, I will have been practicing English by this time tomorrow, or I will not have been making any video by this time tomorrow, I think. Maybe I will have been making a podcast by this time tomorrow, an audio file. So that is the end of all the tenses. Thank you.